బంగారం వెండి ధరల్లో ఇటీవల పెరుగుదల గాలికి జరగలేదు. మార్కెట్లో రోజువారీ ధరల పెరుగుదల కేవలం డిమాండ్ లేదా ఊహాగానాల ఫలితం కాదు. దీని వెనుక ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మార్పు ఉంది. ఇది భవిష్యత్తులో మన జేబులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. ఇది ఒక పెద్ద మార్పును సూచిస్తుంది. దీనిని ఆర్థిక నిపుణులు డీ-డాలరైజేషన్ అని పిలుస్తారు. సరళంగా చెప్పాలంటే ప్రపంచం ఇప్పుడు యుఎస్ డాలర్ చిక్కు నుంచి విముక్తి పొందడానికి ప్రయత్నిస్తోందన్నమాట. ఈ ధోరణి కొనసాగితే దశాబ్దాలుగా డాలర్ బలంపై ఆధారపడ్డ సూపర్ పవర్గా అమెరికా ఇమేజ్ శాశ్వతంగా మసకబారుతుంది. విదేశీ మారక నిల్వల్లో బంగారం పెరుగుదల ప్రపంచవ్యాప్తంగా ఉన్న కేంద్ర బ్యాంకులు ఇప్పుడు డాలర్ విలువ కలిగిన కాగితపు ముక్కలకు బదులుగా గట్టి బంగారంపై ఆధారపడుతున్నాయి. బాండ్ల అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయాన్ని పెద్ద ఎత్తున బంగారం కొనుగోలు చేయడానికి ఉపయోగిస్తున్నారు. భారతదేశ విదేశీ మారక నిల్వల్లో బంగారం వాటా చారిత్రాత్మక గరిష్ట స్థాయి 15% కంటే ఎక్కువకు పెరిగింది. 2021-25 మధ్య భారతదేశం 1,26,000 కిలోగ్రాముల బంగారాన్ని కొనుగోలు చేసింది. చైనా మరింత దూకుడుగా వ్యవహరించింది. 4 సంవత్సరాల్లో 3,50,000 కిలోగ్రాముల కంటే ఎక్కువ బంగారాన్ని తన ఖజానాలో సేకరించింది. ఈ మార్పుకు రష్యా యుక్రెయిన్ యుద్ధ టైంలో జరిగిన ఒక సంఘటన కూడా కారణం. అమెరికా రష్యా డాలర్ నిల్వలను స్తంభింపజేసినప్పుడు డాలర్ ఇకపై సురక్షితం కాదని ప్రపంచం మొత్తం గ్రహించింది. అమెరికా తన కరెన్సీని ఎప్పుడైనా ఆయుధంగా మార్చుకోవచ్చు, కానీ ఎవరూ బంగారాన్ని స్తంభింప చేయలేరు కదా. అందుకే అనిశ్చిత సమయాల్లో ప్రతి దేశం బంగారాన్ని నిల్వ చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది. తద్వారా కష్ట సమయాల్లో ఇతరులపై ఆధారపడాల్సిన అవసరం ఉండదు. డాలర్ విశ్వసనీయత క్షీణించడం అమెరికాకు నిద్రలేని రాత్రులిస్తోంది. గత ఏడాది కాలంలో డాలర్ విలువ 11% పడిపోయి 4 సంవత్సరాల కనిష్ట స్థాయికి చేరుకుంది. అమెరికా ఫస్ట్ అని నినదించే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు ఇది పెద్ద దెబ్బ. డాలర్ కాకుండా ఇతర కరెన్సీల్లో వ్యాపారం చేసే దేశాలు తీవ్ర ఆంక్షలు ఎదుర్కొంటున్నాయని ట్రంప్ ఇప్పటికే హెచ్చరించారు. దీనిని అమెరికా ప్రయోజనాలకు వ్యతిరేకంగా కుట్రగా ఆయన భావిస్తున్నారు.